ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం వారిదైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం ఓట్లు వేసినా వేయకపోయినా మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఈ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి. ఏమి కావాలో మనం ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి జరగట్లేదో ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఎత్తి చూపెట్టాలి, తప్పులేదు. ఆ విధంగా ఇవాళ జరగట్లేదు. జరగకుండా ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉండి వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు వాడుతున్నారు. అది ప్రజలు వాడుతున్నారా? నేను అనుకోను. ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను. ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను. దీని వెనక ఏదో ఉంది. అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరేమనుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య గొంతు నిలవటం లేదు. బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మౌనంగా ఉంటే అది అసమర్థత అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి, కోపం కూడా రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది? చంద్రబాబు గారు ఓపిక పట్టాడు. ఇప్పుడు కూడా ఆయనకి అతి ఎక్కువ ఓపిక అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు. లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు. ఆయన నేను అంటున్నా, అక్కడ పోసాని చూస్తున్నాం, వల్లభనేని ఇంకొక ఆయన ఎవరు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ లోపల సువ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఏడవటం. వాళ్ళకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అసలు మీ ద్వారా ప్రభుత్వ మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని వాళ్ళని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఎందుకు అసంతృప్తి వస్తుంది ప్రభుత్వం పైన? ఎందుకు ప్రజల్లో ఈ మేరకు అసహనం వస్తుంది? ఒక్కసారైనా మీరు సమిష్టిగా కూర్చుని మంచిగా మేధో మదనం అంటారే, ఓకే, అదైనా సరే, అదైనా మనం తప్పేం లేదు. అసంతృప్తి వస్తుందని ఒకవేళ ఉంటే, ఒకవేళ అసలు ఏదైనా అవకాశం ఉన్నట్టు విమర్శ కూడా అవకాశం, ఏం జరుగుతుందో మేధో మదనం చేయవలసిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏమంటున్నానంటే, ఇవాళ మీరు అనేక మంచి పనులు చేశారు, కొన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు 20,000 కోట్లు 20,000 చిల్లర కోట్లు రుణమాఫీ. అధ్యక్షుడు, గౌరవ సభ్యులు అంటే ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం మీద వస్తున్న ప్రచారం గురించి చెప్పినారు. తప్పకుండా తమరి దృష్టి కూడా అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. ఏ విధంగా అయితే కొంత పూర్తిగా అంటే ప్రజలు వినలేని చూడలేని విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తాను. అందులో సభకు సంబంధించిన వ్యక్తులపై కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన అనేక జరుగుతున్నాయి. వారి మీద మరొకసారి కఠినపరంగా వారి సభ్యులు విజ్ఞప్తి చేసిన కఠినపరంగా ఉంటూనే గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నది అంటే ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మ్యాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. 1, 2 అరా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు పోతుంది. కానీ ఈ సందర్భంలో ఈ యొక్క గ్లోబల్స్ ప్రచారం ఏదైతే జరుగుతుందో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఎజెండాగా
దుబాయ్ కేంద్రం పెట్టుకొని బయట పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ సాక్షాత్తు కేటీఆర్ గారే అన్నారు మేము ఒకవేళ 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెడితే బాగుండనే విధంగా వాళ్ళు చేసుకొని అదే ఎజెండాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరూ దాన్ని ఖండించాలి. ఇవాళ ప్రజలు చాలా అన్ని రకాల కార్యక్రమాల లోపల రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల ఒక విద్యా వ్యవస్థను ఏ విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి మొదలుపెట్టుకుంటే నియామకాల దాకా మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రజల్లో ఎక్కడ కూడా అసహనమో లేకపోతే అశాంతి ఏం లేదు. కొంత కన్ఫ్యూజన్ పబ్లిక్ వాళ్ళు రాంగ్ ప్రచారణ చేస్తున్న దానికి మనం ఎదుర్కోవడానికి మా సభ్యులు కానీ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా అందుకు సంబంధించి ముందుకోవాలని సందర్భంగా కోరుతూ